Hi everyone, welcome to NDV Educational YouTube channel. Today Python program వచ్చేసి lists. So problem statement చూద్దాం. Consider a list. You can perform the following commands. So list అనేది మనం ఒక లిస్ట్ అనేది తీసుకుంటే ఇక్కడ ఇన్సర్ట్, ప్రింట్, రిమూవ్, అపెండ్, సార్ట్, పాప్, రివర్స్ ఈ ఆపరేషన్స్ అన్ని మన ఒక లిస్ట్ అనే ఒక లిస్ట్ తీసుకుంటే ఈ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేయమన్నారు. ఇక్కడ ఇంకొంచెం బ్రీఫ్ గా ఇచ్చేసారు ఏం చేయాలో. ఇనిషియలైజ్ యువర్ లిస్ట్ అండ్ రీడ్ ద వాల్యూ ఆఫ్ n followed by n lines of commands where each command will be of the 7 types listed above. Okay, iterate through each command in order to perform corresponding ఆపరేషన్స్ ఆన్ యువర్ లిస్ట్. ఇక్కడ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ వీటికి ఏంటంటే ఇక్కడ n అనేది ఇక్కడ 7 మన ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. ఆ n అనేది ఎన్ని తీసుకుంటా అన్ని లైన్స్ మనం మనకి ఇష్టం వచ్చిన ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఇక్కడ మనకి బేసిక్ గా ఒక 7 ఇచ్చేసారు, ఇవన్నీ ప్రింట్, ఇన్సర్ట్ ఇట్లాంటివి. అయితే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ లో ఎట్లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. n అనేది 4 ఇచ్చారు, మనకి ఇష్టం ఇచ్చిన ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. ఇక్కడేమో వీళ్ళు అపెండ్, ఇన్సర్ట్, ప్రింట్ అనేవి ఈ 4 లైన్ లో ఈ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేశారు. ఫస్ట్ లైన్ లో అపెండ్ 1 అన్నారు. ఒక లిస్ట్ కి 1 అనేది అపెండ్ చేశారు. ఇంకో సెకండ్ లైన్ లో అదే లిస్ట్ కి 2 అనేది అపెండ్ చేశారు. థర్డ్ లైన్ ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రతి దాని ఫస్ట్ లైన్ కి ఏం జరిగిందో చూపించారు. సెకండ్ లైన్ కి 2 అనేది అపెండ్ చేశారు. అపెండ్ అంటే చివర యాడ్ చేయటం. తర్వాత ఇన్సర్ట్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేశారంటే 3 అనే వాల్యూ యాడ్ చేశారు. ఇక్కడ ఇన్సర్ట్ అనేది పర్ఫామ్ చేశారు. 3 అనేది వాల్యూ యాడ్ చేశారు. ఇక్కడ పొజిషన్ థర్డ్ది ఫస్ట్ పొజిషన్ లో, అంటే ఇది 0 పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్ లో 3 అనే వాల్యూ యాడ్ చేశారు. ఇక్కడ ఫైనల్ గా ప్రింట్ అనే కమాండ్ ఇచ్చేసారు. చివరిగా ఏమైతే అరేలో ఉంటుందో అది అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనకి 1 3 2 అనేది అరేలో ఉంది కాబట్టి 1 3 2 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ హ్యాకర్ ర్యాంక్ ఇన్పుట్ ఫార్మాట్ మనం ఎలా ఇవ్వాలో ఇస్తారు, అవుట్పుట్ ఫార్మాట్ ఎలా రావాలో చెప్తారు. ఇక్కడ శాంపిల్ ఇన్పుట్ అనేది మనం ఇలా ఇస్తే ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చేసరికి ఇలా పర్ఫామ్ అయింది. ఇక్కడ చూసారా, ప్రింట్ అనేది 3 టైమ్స్ ఉంది కాబట్టి 3 టైమ్స్ మనకి ఆపరేషన్స్ పర్ఫామ్ అయిన తర్వాత దాన్ని బట్టి మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది. సో మనం ప్రాబ్లమ్ లోకి వెళ్లే ముందు అసలు లిస్ట్ బిహేవియర్ ఎట్లా ఉంటుందో ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఆన్లైన్ ఎడిటర్ లో ఓపెన్ చేసుకున్నట్లయితే నేను ఒక లిస్ట్ ఇచ్చేసా, ఒక ర్యాండమ్ గా ఏవో ఒక వాల్యూస్ రీడ్ చేస్తే ఆ లిస్ట్ అనేది ఎట్లాగుంటుంది. లిస్ట్ లో ఇట్లాగా A0, A1, A4 ఇట్లా పెడితే ఏ వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది అనేది చూపిస్తా. ఎందుకంటే ఇది చూపించిన తర్వాత మీకు ప్రాబ్లం చేస్తుంటే ఈజీగా అర్థమవుతుంది. సో లిస్ట్ లో నేను ఫస్ట్ 1 2 3 4 5 ఇలా 5 ఎలిమెంట్స్ తీసుకున్నా. ఎంటర్ చేసినట్టయితే అవుట్పుట్ ప్రింట్ అయింది. ఎందుకంటే నేను జస్ట్ ఇన్పుట్ తీసుకున్నా, ప్రింట్ చేసా మనకు కావాల్సినవి. ఫస్ట్ లైన్ లో ఏం ప్రింట్ అయిందంటే ఏ అనేది ఎరేలో 1 ఇట్లా ప్రింట్ అవుతుంది, 1 2 3 4 5. అదే నేను ఇక్కడ A0 పెట్టాను అనుకో, ఇక్కడ ఎరేలో 0 అనే ఎలిమెంట్ ఏముంది, 1 ఉంది. సో 1 ప్రింట్ అయింది. సరే A1 అని పెట్టా, A1 అంటే ఇది ఈ పొజిషన్. సో 1 పొజిషన్ ఏముంది, 2 ఉంది, ఇక్కడ 2 ప్రింట్ అయింది. A4 ఇక్కడ 0 1 2 3 4 ఫోర్త్ పొజిషన్ లో 5 ఉంది, 5 ప్రింట్ అయింది. సో ఇక్కడ బేసిక్ గా లిస్ట్ బిహేవియర్ అనేది ఇట్లా ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకోటి కూడా సేమ్ అలాగే. సో అవసరం అయితే ఆ ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ కోడ్ డెవలప్ చేసుకుందాం. ఇక్కడ మనకి కోడ్ డెవలప్ చేసేటప్పుడు శాంపిల్ ఇన్పుట్ చూసుకుందాం. ఇన్పుట్ లో మనకి బేసిక్ గా n అనే వాల్యూ కావాలి. సో క్యాపిటల్ N ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అనే n వాల్యూ అనేది మనం రీడ్ చేసినాం. ఇప్పుడు మనం ఈ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేస్తే ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత వాల్యూ స్టోర్ చేసుకోవడానికి ఒక లిస్ట్ తీసుకోవాలి కదా. సో ఆ లిస్ట్ తీసుకోవాలంటే నేను
అవుట్పుట్ ఈక్వల్ టు లిస్ట్ అనే ఒకటి ఇనిషియలైజ్ చేశా స్టార్టింగ్. తర్వాత ఏం చేస్తానంటే ఇవన్నీ మనకి రీడ్ చేయాలంటే ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని లైన్స్ రాసుకోవడానికి పాసిబిలిటీ కావాలి మనకి. సో ఫర్ లూప్ లో ఇది డిక్లేర్ చేసుకుంటే దీని ప్రకారం మనం ఎన్ని లైన్స్ రాసుకోవాలో మనకు వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం లో n అనేది 4 తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్ గా 4 లైన్స్ వచ్చాయి చూడండి. 1 2 3 4 లైన్స్. అట్లాగే n అనే వాల్యూ ఇక్కడ వీళ్ళు శాంపుల్ ఇన్పుట్ లో 12 లైన్స్ తీసుకున్నారు, 12 ఆపరేషన్స్ పర్ఫామ్ చేశారు. దీన్ని బట్టి అవుట్పుట్ అనేది వచ్చింది. సో మనం ఇట్లా రావాలంటే ఫర్ లూప్ యూజ్ చేసుకోవాలి. ఫర్ I in range of capital N. సో ఇక్కడ మనం ఎంత అయితే మెన్షన్ చేస్తామో దాని ప్రకారం మన ఆపరేషన్స్ అనేవి అన్ని పర్ఫామ్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ లూప్ లో మనకి బేసిక్ గా మనం తీసుకోవాల్సింది ఏమిటంటే ఇన్పుట్ తీసుకోవాలి. అంటే మనం ఇవ్వాల్సినవి ఇవి తీసుకోవాలి. అపెండ్ చేస్తానమా ప్రింట్ చేస్తానమా అనేది రీడ్ చేయాలి కదా. సో నేను INP ఇన్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అని ఎందుకు ఇచ్చేసా అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ ఇది ఒక లిస్ట్. ఈ లిస్ట్ లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి ఇన్సెట్, ఒకటి 0, ఒకటి 5 అన్ని స్పేస్ ఇచ్చి ఉన్నాయి. సో మనం అందుకనే ఇక్కడ స్పేస్ అనేది డాట్ స్ప్లిట్ ఆఫ్ అంటే స్పేస్ మెయింటైన్ అవుతుంది మనం 1 కంటే ఎక్కువ ఎలిమెంట్ ఇస్తే. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఇంకా డైరెక్ట్ కండిషన్స్ రాసుకుంటాం. మనకి కావాల్సినవి ఇక్కడ ఉన్నాయి కదా, ఏమేమి ఇవ్వాలో ఇవన్నీ ఇస్తాం. ఫస్ట్ ఇఫ్ INP ఆఫ్ 0 ఈక్వల్ టు ప్రింట్ అయితే INP ఆఫ్ 0 ఎందుకు ఇచ్చానంటే మనం ఇన్పుట్ రీడ్ చేస్తాం కదా, ఇట్లాగా ఇన్పుట్ అనేది ఇక్కడ రీడ్ చేస్తాం. సపోజ్ ఇన్పుట్ మనం ప్రింట్ అని ఇచ్చామనుకో, అది ఒక ఎలిమెంటే కాబట్టి స్టార్టింగ్ ఇచ్చిన ఎలిమెంట్ కాబట్టి 0 స్టార్టింగ్ పొజిషన్ మనం ఇచ్చేది ఎప్పుడైనా కమాండ్ ఇస్తాం. స్టార్టింగ్ పొజిషన్ ఎప్పుడైనా మనం కమాండ్ ఇస్తాం. ఇన్సర్ట్ లేకపోతే ప్రింట్ లేకపోతే రిమూవ్ అట్లా కమాండ్ ఇస్తాం కాబట్టి ఆ కమాండ్ ప్రింట్ అయితే దానికి రిలేటెడ్ గా ఆపరేషన్ పర్ఫామ్ అయింది. ప్రింట్ అవుట్పుట్. సో ప్రింట్ కి బేసిక్ గా మనం ప్రింట్ చేస్తాం, ఇంకా అంతకుమించి మనం ఏం చేయం. నెక్స్ట్ ఇఫ్ తర్వాత ఎల్ఇఫ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఎల్ఇఫ్ INP ఆఫ్ 0 ఈక్వల్ టు నెక్స్ట్ ఏం తీసుకుందాం, ఇన్సర్ట్ తీసుకుందాం. ఇన్సర్ట్ అనేది ఇప్పుడు మన ఆపరేషన్ మన కమాండ్ అనేది ఇన్పుట్ లో ఇన్సర్ట్ అని ఇచ్చామనుకో, ఇక్కడ అపెండ్ ఇచ్చినట్టు మనం ఇన్సర్ట్ ఇచ్చామనుకో, ఇన్సర్ట్ కి బేసిక్ గా 3 కావాలి. ఆ 3 అనేది రీడ్ చేద్దాం. అవుట్పుట్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ ఇంట్ ఆఫ్ INP ఆఫ్ ఫస్ట్. ఇక్కడ చూసారా INP 0 అనేది ఇన్సర్ట్ అయితే ఫస్ట్ లో మనం ఇంట్ రీడ్ చేస్తున్నాం. ఫస్ట్ పొజిషన్ మనం ఏదో ఒక వాల్యూ ఇస్తున్నట్టు డైనమిక్ గా. సెకండ్ పొజిషన్ కూడా ఇవ్వాలి కదా, ఇక్కడ ఫస్ట్ పొజిషన్ ఇచ్చిన సెకండ్ పొజిషన్ ఇంట్ INP అంటే ఇన్పుట్ ఆఫ్ సెకండ్ పొజిషన్. ఇక్కడ ఇన్సర్ట్ ఆపరేషన్ రిక్వైర్మెంట్ ప్రకారం ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ అనేది మనం ఫస్ట్ ఇచ్చేది ఇన్సర్ట్ అయితే దానికి వీలుగా మనం ఫస్ట్ ఇక్కడ సెకండ్ ప్లేస్ లో ఎలిమెంట్ రీడ్ చేస్తాం, థర్డ్ ప్లేస్ లో ఎలిమెంట్ రీడ్ చేస్తాం ఇట్లాగా. సో ఇట్లా కంప్లీట్ అయింది ఇన్సర్ట్ ఆపరేషన్ అనేది. నెక్స్ట్ ఎల్ఇఫ్ ఇన్పుట్ ఫస్ట్ మనం అనేది ఈసారి కమాండ్ అనేది అపెండ్ ఇచ్చామనుకో, అపెండ్ ఇస్తే అవుట్పుట్ డాట్ ఇన్సర్ట్
ఆఫ్ ఇక్కడ అపెండ్ ఇస్తే మనకి ఒక వాల్యూ ఇస్తే సరిపోతుంది కదా, అంటే ఆ వాల్యూ అనేది యాడ్ అవుతుంది లిస్ట్ కి. సో ఒక వాల్యూ రీడ్ చేస్తే సరిపోతుంది. ఇంట్ ఆఫ్ ఐఎన్పి ఆఫ్ ఫస్ట్ పొజిషన్ లోనే వేస్తాం, దీనికి ఈ రిక్వైర్మెంట్ సరిపోతుంది. నెక్స్ట్ ఎల్ఇఫ్ రిమూవ్ ఆపరేషన్ ఇన్సర్ట్ చేసుకుందాం కమాండ్ లో. ఐఎన్పి ఆఫ్ 0 రిమూవ్ ఆపరేషన్ అనేది మన కమాండ్ గా తీసుకుంటే అవుట్పుట్ డాట్ రిమూవ్ ఆఫ్ ఇంట్. ఇక్కడ రిమూవ్ అని ఇచ్చినా కానీ మనకి ఏ ఎలిమెంట్ రిమూవ్ చేయాలో ఆ ఎలిమెంట్ ని రీడ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మన కాడ ఎగ్జాంపుల్ గా ఒక లిస్ట్ లో 1 2 3 4 అని ఉంది, మనకి 4 అనే ఎలిమెంట్ రిమూవ్ చేయాలనుకో, ఆ 4 అనే ఎలిమెంట్ ఇక్కడ రీడ్ చేయాలి కదా. సో ఐఎన్పి ఫస్ట్ పొజిషన్ లో మనం ఏ ఎలిమెంట్ అయితే రీడ్ చేస్తామో ఆ ఎలిమెంట్ ని మనం రిమూవ్ చేస్తాం. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈ ప్రాబ్లం చాలా ఈజీ అండ్ జస్ట్ మీరు మెయిన్ ట్రిక్ కింద ఇక్కడ కనుక్కుంటే ఈజీగా అర్థమవుతుంది. రిపీట్ గా చూడండి, ఇక్కడ మెయిన్ పాయింట్ మీకు అర్థమయ్యేదాకా. ఎల్ఇఫ్ ఇన్పుట్ ఆఫ్ 0 ఈక్వల్ టు నెక్స్ట్ ఆపరేషన్ అనేది మనకి ఇంకా ఏమున్నాయి ఆపరేషన్స్, సార్ట్, పాప్ తీసుకుందాం. పాప్ ఆపరేషన్ అనుకో, ఇది డైరెక్ట్ గా అవుట్పుట్ ఇది కాపీ చేసుకుందాం. అవుట్పుట్ డాట్ పాప్ ఆఫ్, ఇది డైరెక్ట్ గా మనం అవుట్పుట్ డాట్ పాప్ ఆఫ్ అని చేయొచ్చు, ఎందుకంటే పాప్ అంటే లాస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేసిద్ది, లాస్ట్ ఉన్న ఎలిమెంట్ ని. దీనికి మనకి ఎట్లాగా రీడ్ నెక్స్ట్ సెకండ్ పొజిషన్ లో రీడ్ చేయాలి అట్లాగే ఏం అవసరం లేదు. తర్వాత ఎల్ఇఫ్ నెక్స్ట్ కమాండ్ మనం సార్ట్ తీసుకున్నాం అనుకో, ఈక్వల్ టు సార్ట్ అనేది కమాండ్ ఇచ్చేసామనుకో, ఇక్కడ అవుట్పుట్ డాట్ సార్ట్ ఆఫ్. ఇక్కడ మనకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సార్ట్ ఫంక్షన్ ఇట్లా యూజ్ చేసినప్పుడు మనకి సెమీ కాలన్ అనేది యూజ్ చేసుకోవాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. సార్ట్ కూడా మనకి ఉన్న లిస్ట్ ని సార్ట్ చేసిద్ది జస్ట్. సో ఇక్కడ మనం సెకండ్ పొజిషన్ లో లేదా థర్డ్ పొజిషన్ రీడ్ చేసుకోవాల్సిన పొజిషన్స్ ఎలిమెంట్స్ అన్ని ఏమి లేవు. నెక్స్ట్ అన్ని ఆపరేషన్ ఇచ్చాము, రివర్స్ ఉంది కాబట్టి ఇంక ఎల్స్ అని ఇచ్చుకుంటే సరిపోతుంది. ఎల్స్ అవుట్పుట్ డాట్ రివర్స్ ఆఫ్, దీనికి కూడా సెమీ కాలన్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు బ్రీఫ్ గా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎన్ అనేది మనకి ఎన్ని కమాండ్స్ ని ఎన్ని లైన్స్ మనం పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం అని అడుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ లో 4 లైన్స్ అన్నారు. సో మనం ఏ కమాండ్స్ అయినా మనం పర్ఫామ్ చేసుకోవచ్చు, కానీ ఆ 4 లైన్స్ లోనే పర్ఫామ్ చేసుకోవాలి. సో దానికోసం క్యాపిటల్ ఎన్ అనేది ఇన్పుట్ రీడ్ చేసాం. ఇక్కడ అవుట్పుట్ అనేది మనం లిస్ట్ ని స్టోర్, మనం ఆపరేషన్స్ ఒక్కోసారి ఇన్సర్ట్ చేస్తాం, ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్ట్ కావాలి కదా అవుట్పుట్ లో, అవుట్పుట్ డాట్ అని పెట్టింది ఎందుకంటే దీంట్లో ఇన్సర్ట్ అవుతుంది ఏమైనా కానీ. సో ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేసాయంటే ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ మనం ఇచ్చిన క్యాపిటల్ ఎన్ని అయితే లైన్స్ ఉన్నాయో అన్నీ మనకు పర్ఫామ్ అవుతాయి. ఇక్కడ ఇన్పుట్ లో చూసినట్టయితే స్పేస్ ఇచ్చి ఇన్పుట్ ఆఫ్ నాట్ స్ప్లిట్ ఆఫ్, స్పేస్ ఎందుకు ఇచ్చానంటే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్పుట్ అనేది ఒకటే ఉండదు, ఇక్కడ సపోజ్ ఫస్ట్ లైన్ లో తీసుకుంటే అపెండ్ అనేది స్టార్టింగ్ ఫస్ట్ పొజిషన్ అనేది మనకు కమాండే ఉంటుంది. సో ఇక్కడ కమాండ్ స్టార్టింగ్ పొజిషన్ అన్ని 0 పొజిషన్ అన్ని కమాండ్స్ ఇచ్చినాం. ఈ 0 పొజిషన్ ఈ కమాండ్ అయితే ఈ ఆపరేషన్, ఈ 0 పొజిషన్ ఈ కమాండ్ అయితే ఈ ఆపరేషన్, అట్లాగా 0 పొజిషన్ కమాండ్ బట్టి మన ఆపరేషన్ పర్ఫామ్ చేసాం. ఇప్పుడు చెప్పిన పాయింట్ చాలా ఇంపార్టెంట్, రిపీట్ గా అయినా ఈ పాయింట్ ఏనండి. నెక్స్ట్ ఇక్కడ చెప్పాలి కదా,
ఇక్కడ స్పేస్ ఇచ్చి ఒకే దాంట్లో 3 ఉన్నాయి కాబట్టి ఇట్లా ఇచ్చేసా స్ప్లిట్ ఆఫ్ అని. ఆపరేషన్ ప్రకారం ఇన్సెట్ అయితే ఇన్సెట్ ప్రకారం ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎపెండ్ అని అవ్వాలి. ఇక్కడ ఎపెండ్ ఆపరేషన్ పెట్టా కాబట్టి సో ఇట్లాగనేది ఆపరేషన్స్ అనేవి రిమూవ్ ఇస్తే రిమూవ్ ఇస్తాం, తర్వాత పాప్ ఇస్తాం, అవుట్పుట్ డాట్ పాప్ అని ఎట్లా ఇస్తాం. ఒకసారి కోడ్ రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ చూసారా ఎర్రర్ అనేది ఇక్కడ ఇది అవసరం లేదు. సో దీనివల్ల మనకి ఎర్రర్ వచ్చింది. ఎర్రర్స్ వచ్చినా కానీ మనం టెన్షన్ పడకూడదు, ఎందుకంటే చెకింగ్ ఎర్రర్స్ మనం ఐడెంటిఫై చేసుకుంటా ఉంటే మనకి ఎర్రర్ సాల్వింగ్ స్కిల్స్ కూడా వస్తుంది. ఇన్సెట్ అపెండ్ ఆఫ్ ఇప్పుడు రన్ చేద్దాం. సింటాక్స్ కూడా మీరు గమనిస్తూ ఉండండి ఎట్లాగా సింటాక్స్ మెయింటైన్ అవుతుందా. ఇక్కడ ఫర్ లూప్ ఉంది, ఫర్ లూప్ కి అన్ని ఇండెంటేషన్ ఫాలో ఉంది. అంటే ఒక ఫర్ లూప్ లో ఇది ఒక ఇటరేషన్ అయిపోయేదాకా ఇవన్నీ వర్క్ అవుతాయి అని అర్థం. ఒక ఇటరేషన్ మొత్తానికి ఇవన్నీ వర్క్ అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్ చెక్ చేసుకోండి. ఇది నెక్స్ట్ ఇటరేషన్ కూడా కండిషన్ కి ఈ కండిషన్ కి అంటే ఐ అనేది లెస్ దాన్ n అయితే మళ్ళీ సెకండ్ ఇటరేషన్ లో కూడా ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. థర్డ్ ఇటరేషన్ కూడా ఇట్లాగా ఇవన్నీ సాటిస్ఫై అయితే ఇవన్నీ పర్ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ బేసిక్ గా మనకి ఏంటంటే ఫస్ట్ ఇటరేషన్ తీసుకున్నాం, మనం 4 లైన్స్ అని తీసుకున్నాయన్న. ఇక్కడ 0 ఉండిద్ది స్టార్టింగ్. 0 అయిన లైన్ లో ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయితే మనం 0 అయిన లైన్ ఇన్సెట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఇది పర్ఫామ్ అయింది, ఇది అవుట్పుట్ లో స్టోర్ అయింది. మళ్ళీ ఇది కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఎక్కడికి వచ్చింది 1 అనే లైన్. 1 అనేది లెస్ దాన్ 4 కరెక్ట్ కాబట్టి మళ్ళీ ఇట్లాగా ఇవన్నీ మనకి మెనూలో ఉంటుంది, మనకు కావాల్సింది పర్ఫామ్ చేసుకోవచ్చు అలాగా. ఇప్పుడు కోడ్ అనేది రన్ చేద్దాం. సో కోడ్ అనేది పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఒకేసారి సబ్మిట్ కూడా చేద్దాం కోడ్. సో ఇక్కడ ఉన్న టెస్ట్ కేసెస్ అన్ని ఎగ్జిక్యూట్ అయింది. ఈ విధంగా ఉంటుంది మనకి లిస్ట్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందని. ఐ హోప్ దిస్ వీడియో understanding to all. Please support my channel. Thank you all. Thanks for watching.